మన లైఫ్లో పని ఏదైనా మనసుతో చేస్తే మాత్రమే అందంగా మారుతుంది. టైలరింగ్ కూడా అలాంటి ఒక మంచి కళ. చాలా మంది అంటారు నాకు రాదు, నేను చేయగలనా, నేను కటింగ్ తప్పు చేస్తానేమో అని భయపడిపోతారు. కానీ నిజం ఏంటంటే ఎవరికి పుట్టుకతోనే కట్ చేయడం రాదు. ఎవరు మొదటి రోజు నుంచే పర్ఫెక్ట్ కాదు. అందరం చిన్న స్టిచ్ తోనే మొదలు పెట్టాం. టైలరింగ్ అంటే కేవలం పని కాదు, మనసుని రిలాక్స్ చేసే థెరపీ, మనల్ని మనం మర్చిపోయే మెడిసిన్. మరి కొంతమందికి ఆసరా ఇది. ఈ రోజు నేర్చుకుంటే రేపు ఒక్క అడుగు ముందుకు. ప్రతిరోజు ఇంచుమించు 10 నిమిషాలు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఒక్క కటింగ్, ఒక్క స్టిచ్చింగ్, నెక్ డిజైన్, డాట్లు వేయడం అన్నీ ఒక్కొక్కటిగా అలవాటైపోతాయి. టైలరింగ్ అనేది మనకున్న టాలెంట్తో కాదు, మనకు ఉన్న పట్టుదలతో నేర్చుకునే. టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఎప్పుడూ ఖాళీగా ఉండరు. ఎప్పుడూ పని ఉంటుంది, ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది, ఎప్పుడూ డబ్బు వస్తుంది. ఎందుకంటే మనం తయారు చేసేది ప్రతి ఇంటికి అవసరం. మనల్ని ఎవ్వరూ గుర్తించకపోయినా, ఎవ్వరూ పొగడకపోయినా మిషన్ మీద కాలు పెట్టినప్పుడు ఆ చిన్న శబ్దం మనకు చెప్తుంది నువ్వు ఇంకా బలంగానే ఉన్నావు. ఎస్, టైలరింగ్ లో ఎప్పుడు పని ఉంటది. ఎందుకంటే ఎవరికైనా ఒక మంచి దుస్తువులు వేసుకోవాలని ఉంటది కదా. మన చేతి పనితో ఎవరో సంతోషపడితే అది మనకి వచ్చే బలం మాటల్లో చెప్ప. అవును, టైలరింగ్ చేస్తే ఎప్పుడు డబ్బు ఉంటది. అది పెద్ద మొత్తం కాకపోయినా నేనే సంపాదించాను అనిపించే ఓ చిన్న నోటు మన హృదయానికి చాలా పెద్ద గౌరవం. ఎస్, ఈ కళకి ఎప్పుడూ డిమాండ్ ఉంటది. ఎందుకంటే ఈ ప్రపంచంలో అందంగా కనిపించాలనుకునే మనుషులు ఎప్పుడూ ఉంటారు. అందంగా తయారు చేసే మన చేతులు కూడా ఎప్పుడూ అవసరం అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు కటింగ్ తప్పు చేసినా, స్టిచ్చింగ్ తప్పు చేసినా, కస్టమర్ మాటలతో మనసు బాధపడినా ఇంకెవరూ మనల్ని లేపరు, మనమే మనల్ని లేపుకోవాలి. ఎవరి పరిస్థితి ఎలా ఉన్నా, ఎంత బాధల్లో ఉన్నా మిషన్ మీద కాలు వేసినప్పుడు ఇది మనకి ధైర్యాన్ని ఇస్తుంది, మనసును నింపి మన విలువను గుర్తు చేస్తుంది. ఎప్పుడూ నిరుత్సాహపడకండి, ఎప్పుడూ మీ మీద నమ్మకం కోల్పోద్దు. ఎందుకంటే టైలరింగ్ అనేది మీ చేతుల్లో ఉన్న ఒక సాధారణ కళ కాదు, మీ జీవితాన్ని నిలబెట్టే ఆశ. టైలరింగ్ అనేది ఒక రోజు నేర్చుకుని ఆపేసే పని కాదు, రోజు రోజుకి విలువ పెరిగే స్కిల్. ఎవరైనా చేయగలరు, కానీ ఎవరికైనా పర్ఫెక్ట్ గా రాదు. అది మీ పేషెన్స్, మీ ప్రాక్టీస్, మీ ఫోకస్ మీదే ఆధారపడి ఉంటాయి. ట్రెండ్స్ మారినా, ఫ్యాషన్ మారినా, స్టైల్ మారినా టైలర్ దగ్గరికి వెళ్ళాలి అనే మాట మాత్రం మారదు. చేతుల్లో ఉన్న ఈ కళ మీ జీవితాన్ని మార్చగలిగే ఒకే ఒక పని. ఎప్పుడూ పని, ఎప్పుడూ డబ్బు, ఎప్పుడూ డిమాండ్. ఈ 3 మాటలు ఎక్కడ ఉంటాయంటే టైలరింగ్ ఉన్న. టైలరింగ్ నేర్చుకున్న ప్రతి ఒక్కరు తన జీవితానికి ఎప్పుడు ఆగని ఒక ఆధారం సంపాదించుకున్నట్టు. టైలరింగ్ అనేది కాలంతో మారిపోని పని, కాలం గడిచే కొద్దీ విలువ పెరిగే పని. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.